నమస్తే, నేను ఆదిత్య. 100 కోట్లు ఎన్టీఆర్ బాలీవుడ్లో సంచలనం దేవరాకి సంబంధించి ఇలా ఒక అంశం సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ అడిగి వాడి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. దేవరా 100 కోట్లు బాలీవుడ్లో ఎన్టీఆర్ హల్చల్ ఇలాంటి ఒక అంశం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి దీని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఏం చేయొచ్చు? యాక్చువల్లీ దేవర మూవీ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి చాలామందికి ఎప్పటి నుంచో. ఏదో కొంచెం వాళ్ళ ఇదనుకొని కొన్ని నెగిటివిటీస్ వచ్చాయి. బట్ ఒక ఇంతకు అది కూడా మంచిదే అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అవ్వడం కూడా ఒక ఇంత మంచిదే అయింది. అంటే ఈ విషయం ఏంటంటే డిస్టర్బ్ అయింది. ఇప్పుడు మనకు కూడా ఎక్కడైనా ఏదైనా మంచి విషయంలో వెళ్తే కింద పడితే పోన్లేరా బాబు డిస్టర్బ్ అయింది అంటారు కదా, ఇది అంతే అనుకో, డిస్టర్బ్ అయింది. అండ్ నెక్స్ట్ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఫస్ట్ డే యాక్చువల్గా ఫస్ట్ షో చూసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, మిగతా వేరే వాళ్ళు కావాలని సినిమాని ఫ్లాప్ చేయడానికి, అంటే కొరటాల సినిమా ఫెయిల్ అని చెప్పడానికి, ఎన్టీఆర్ సినిమాని ఫ్లాప్ చేయడానికి ఫస్ట్ షో వేరే వాళ్ళు కొంటారు టికెట్లు ఫ్యాన్స్కి దొరకకుండా. వాళ్ళందరూ కొనేసి ఫస్ట్ షో చూస్తారు. వాళ్ళకేం అవసరం ఫ్యాన్స్ కాకుండా అంత పొద్దున్నే లేచి చూడడం అంటే. వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ షోకి మైకులు వస్తాయి. ఇప్పుడు మైకులు ఎలా ఉంది చెప్పండి అనగానే చీ వరస్ట్ యాక్ థూ అనేస్తాడు. అప్పుడు నెక్స్ట్ షో టికెట్లు పట్టుకొని ఇట్లా చూస్తూ ఉంటారు, ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అని, బాగాలేదేమో. అప్పుడు ఫ్యాన్స్ వస్తారు యాక్చువల్గా. వాళ్ళు చూసాక వాళ్ళకి నచ్చుద్ది భలే ఉందని. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ ఎలా జరుగుద్ది తెలుసా? ఇప్పుడు ఫస్ట్ షో ఎవరైతే చూసి చీ బాగాలేదు, చీ బాగాలేదు అంటున్నారో ఇదన్నీ కూడా అన్ని యూట్యూబ్ ఛానల్స్ అప్లోడ్ చేసేస్తాయి. ఆల్మోస్ట్ ఒక 500 ఛానల్స్లో పబ్లిక్ టాక్, దేవర పబ్లిక్ టాక్ అని ఉంటుంది. సో దేవర పబ్లిక్ టాక్ అన్ని ఛానల్స్లో అప్లోడ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ వచ్చింది రా అని తెలుస్తుంది. ఇది ఊర్లల్లో ఉన్న ఎగ్జిబిటర్లపై డిస్ట్రిబ్యూటర్లపై ప్రభావం చూపిస్తుంది. ఊర్లల్లో ఉన్న ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఏమంటారు అంటే, ఒరే నెగిటివ్ టాక్ వచ్చేసింది హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో, పైగా ఐమాక్స్ దగ్గర, ఇంకా అంతే సంగతి, శుక్రవారం వేరే చూసుకోండి, థర్స్డే వరకు ఇది లాస్ట్, ఎత్తేసేయండి అని నోటీసులు పాస్ చేస్తారు. వీళ్ళు శుక్రవారం మళ్ళీ అడ్వాన్స్లు ఇచ్చేసి కొత్త సినిమా బుకింగ్ పెట్టేసుకుంటారు ఆల్రెడీ. తర్వాత ఈ సినిమా హిట్ అని తెలిసినా ఇంకా లాభంలే అయిపోతుంది. సో ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డ్యామేజ్ చేశారు కావాలని బయట వాళ్ళు. సో ఇది ఓకే. తెలుగులో అప్పటికీ బుక్ చేసుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అందరూ చూశారు. ఆల్మోస్ట్ రికార్డు స్థాయి కలెక్షన్లు, 304 కోట్లు వచ్చాయి, బాగుంది, ఓకే. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం. హిందీలో ఎవరైనా అప్పుడు RRR సినిమాలో వచ్చాడు చూడు ఆయన, కొమరం భీముడు అన్నాడు. ఎవరైనా అరే ఎన్టీఆర్ గారి వాళ్ళ వంశం అంట, చాలా సినిమాలు ఉన్నాయి, టాలీవుడ్లో చాలా పెద్ద హీరో, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన హృతిక్ రోషన్తో చేస్తున్నాడు వార్ 2, ఆ సాంగ్లో బాగా పర్ఫామ్ చేసినందుకు ఆస్కార్కి నామినేట్ అయ్యాడు, మంచి నటుడు, అది ఇదని అందరూ చెప్తారు, మాట్లాడుకుంటారు. సో పీపుల్ ఆర్ హ్యాపీ, వాళ్ళకి అలా పరిచయం. అంటే ఇప్పుడు ఒకడు వచ్చి నెగిటివ్ చేయాల్సిన అవసరంలా. ఇక్కడంటే నెగిటివ్ చేయడానికి ఉన్నాయి చిల్లర మొక్కలు, అక్కడ లేవు కదా. సెన్సిటివ్గా, డీసెంట్గా, నీట్గా రిలీజ్ అయిపోయింది. అండ్ ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే హిందీలో కూడా ఎన్టీఆర్ఏ డబ్బింగ్ చెప్పాడు. సో అక్కడ వాళ్ళకి ఎన్టీఆర్ దగ్గర అయిపోయాడు. వీళ్ళు మళ్ళీ సినిమాలా చూశారు, అరే భలే ఉందిరా, భలే చెప్పాడు అనుకున్నారు, అయిపోయింది, నచ్చింది. మరి తెలుగు మాతృకలో తీసినటువంటి సినిమా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమై నచ్చింది అంటే, బాలీవుడ్ వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు బ్లాక్ బస్టర్స్ చూడలేదా? చూసారు. చిత్ర విచిత్రమైన కథలు వాళ్ళు చూడలేదా? మరి వాళ్ళకి ఎందుకు నచ్చింది? కథలో ఏదో ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చింది. ఇక్కడ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు? వాళ్ళు నచ్చలేదు అని పోర్ట్రేట్ చేయాలనుకున్నారు కాబట్టి నచ్చలేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కలెక్షన్లు కొంచెం అటు ఇటు అయినా నష్టమేం లేదు. ఎలాగో కలెక్షన్ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, మీరు అన్నట్టు ప్రస్తుతానికి బాలీవుడ్లో హల్చల్ చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉన్నటువంటి దేవరా మూవీకి
కలెక్షన్ల పరంగా ఒక చెక్ పడే ఛాన్సెస్ ఈ నెల 10వ తారీఖున జరగబోతుంది. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీ వెట్టయాన్ మూవీ రాబోతుందంటూ ఒక వార్త కూడా వినిపిస్తుంది. మరి ఒకవేళ ఆ మూవీ రిలీజ్ అయితే మాత్రం ఈ కలెక్షన్లు కాస్త బ్రేక్ పడే ఛాన్సెస్ ఉందంటారా? వన్ సెకండ్, ఇప్పుడు అంటే ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ కొంచెం 90sలో మీకు ఆ వార్తా పేపర్, ఆంధ్రజ్యోతి ఆ పేపర్లు ఉన్నప్పుడు చూడండి, ఒకసారి ఓపెన్ చేసి మీకు కూడా బాగా ఐడియా ఉండి ఉంటుంది. ఒక్కసారి ఇలా పేపర్ తీసి చూస్తే ప్రతి ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలు కనీసం ఒక 25 ఉంటాయి. అండ్ అప్పటికే పాత సినిమాలు ఆడుతా కూడా 25-30 సినిమాలు ఉంటాయి. ఇలా ఇన్ని సినిమాలు ఉంటాయి కదా, అన్నిటికీ థియేటర్స్ ఉంటాయి. ప్రతిదీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. బోల్డ్ అనే సినిమాలు ఆడతాయి. ఎవ్రీ ఫ్రైడే కొన్ని వేల సినిమాలు, అంటే ఇండియాలో కొన్ని వేల సినిమాలు ఉంటాయి, తెలుగులో కూడా కొన్ని వందల సినిమాలు ఆడతాయి. అన్ని రకాల సినిమాలు, ఏ కంటెంట్ సినిమాలు ఆడతాయి, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు ఆడతాయి, పాతవి రిలీజ్ అవనో ఇవనో ఏవేవేవో బోల్డ్ అనే సినిమాలు ఉంటాయి. అయినా సరే సో సినిమాకి ఇంకో సినిమా అనేది ఎప్పుడు కూడా పోటీ అనేది కాదు. ఓకే, ఎందులో దమ్ముంటే ఆ సినిమా రన్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా అది రిలీజ్ అయినా, ఆ సినిమా హిట్ అయినా కూడా రెండూ నడుస్తూ ఉంటాయి. అన్నీ చూస్తారు చూసే వాళ్ళంతా కూడా. పెద్ద విషయమేం కాదు, కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బ అనేది కూడా ఏం ఉండదు. సో రజనీకాంత్ గారి సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేమ్ అలాగే ఎన్టీఆర్ గారి సినిమా ఆల్రెడీ హిట్ కాదు, రన్ అవుతానే ఉంటుంది. రజనీకాంత్ గారి సినిమా దీనికి పోటీ కాదు, అలా అని అడ్డుకట్ట కూడా కాదు. దేవర నడుస్తుంది, ఆయన సినిమా నడుస్తుంది. ఎస్, దేవరా మూవీ రిలీజ్ అయిన డే 1 నుంచి కూడా రకరకాల ఒపీనియన్స్ వింటున్నాం. మిక్స్డ్ టాక్, బాగుందని, బాగాలేదని, సూపర్ అని, బంపర్ హిట్ అని, ఫ్లాప్ అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలి అని అంటే రాజమౌళి గారితో సినిమా చేసిన ఏ హీరో కూడా అనుకున్నంత సక్సెస్ లేదు అని చెప్పి ఒకళ్ళు మాట్లాడుతుంటే దాన్ని, ఆ సెంటిమెంట్ని ఓవర్కమ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మరికొంతమంది మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. ఇకపోతే ఇంత జరుగుతున్నా కూడా దేవరాకి సంబంధించి కానీ, లేకపోతే దేవరా మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్కి సంబంధించి కానీ రాజమౌళి గారు ఎక్కడా ట్వీట్ చేయలేదు, ఎక్కడా దాని గురించి అసలు స్పందించలేదు. ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. ఎందుకు మాట్లాడాలి, బేసికలీ ఎందుకు మాట్లాడలేదు అనేది పక్కన పెడదాం. ఎందుకు మాట్లాడాలి, దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? ఖచ్చితంగా మాట్లాడాలంటే రూల్ ఏమైనా ఉందా? లేదు. రాజమౌళి గారు ఇంకా చూసారో లేదో ఎవరికి తెలియదు కదా. అవునా? ఆయన ప్రజెంట్ ఒక ఇదిలో ఉన్నాడు, మహేష్ బాబు గారితో సినిమా చేస్తూ స్క్రిప్ట్ వర్క్లో బిజీ అయి ఉన్నాడు. ఆయన లీజర్ పీరియడ్ దొరకట్లా. ఓకే, ఆ సినిమాలు ఈ సినిమాలు చూసే అంత ఇది నాకు లేదు ప్రజెంట్. ఒకరోజు చూస్తాడు, బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదు, నచ్చితే నచ్చిందని, నచ్చితే నచ్చలేదని చెప్తాడు. నెక్స్ట్ రాజమౌళి గారు స్పందించాలి అంటే ఏ రకంగా స్పందించాలి అంటే, స్పందన అనేది ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తేనే తెలియాలా? అంటే డే 1 రిలీజ్ అయిన కొద్ది ఫ్యూ అవర్స్కే ఎస్ఎస్ కార్తికేయ ఒక పోస్ట్ చేశారనమాట. అవును, ఏమని చేశారు? రాజమౌళి గారికి సంబంధించిన వాటి సెంటిమెంట్ని మీరు బ్రేక్ చేశారు, 23 years నమ్మకం సంథింగ్ సో అండ్ సో అని ట్వీట్ చేశారు. సో మరి ఆయన చేసినప్పుడు ఈయన ఎందుకు చేయలేదు? అండ్ ఎక్కువ మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఆయన చెయ్యలేదు అనే ఆధారం ఎక్కడుంది? నేను నీకు ఫోన్ చేసి మాట్లాడాలంటే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్లో పెట్టి నువ్వు ట్యాగ్ చేయాలా? నీకు వాట్సాప్ పంపొచ్చు, ఫోన్ కూడా చేయొచ్చు కదా. అంటే మన ఇద్దరం సెలబ్రిటీస్ కాదు కదా. సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లోనే మాట్లాడుకోవాలని రూల్ ఎక్కడ? మాట్లాడుకోవడం కాదు, అట్లీస్ట్ ప్రశంసించాలి. పర్సనల్గా ప్రశంసించలేదని ఎవడంటాడు? పొద్దున ఎన్టీఆర్కి ఫోన్ చేసి ప్రశంసించుకోవచ్చు కదా. నేను ఎన్టీఆర్కి ఫోన్ చేసి ప్రశంసించాను అని చెప్పి మొత్తం ఈనాడు పేపర్లో వేయాలా, లేక హోర్డింగ్లో వేయాలా? ఎలా అంటే ఖచ్చితంగా ట్వీట్ పెడితేనే స్పందించినట్టు అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నారు జనాలు. ఆయనకు ట్వీట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రదర్శించుకోవాలి. ఇప్పుడు జీవితాన్ని అందరు జీవించట్లా, ప్రదర్శిస్తున్నారు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి, సోషల్ మీడియా బలంగా ప్రజల్లో నాటుకుపోయిన తర్వాతకి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలను కూడా మొదటగా సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే
ఇద్దరు రిలేషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు అవ్వచ్చు, సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు విడిపోతున్నారా కలుస్తున్నారా అనేది ముందు సోషల్ మీడియాలోనే పంచుకుంటున్నారు. సో అలాగే ప్రశంసలైన విమర్శలైన సోషల్ మీడియా వేదికగానే చేసుకుంటున్నారు కాబట్టి రాజమౌళి గారు చేస్తే బాగుంటుందేమో అన్న వేలో ఆలోచించారు. ఎందుకంటే ఈ దరిద్రానికి వాళ్ళు దూరంగా ఉండొచ్చుగా. ఖచ్చితంగా అందరూ చేసే ఈ చండాలంలో మనం కూడా ఉండాలని ఏముంది? నేను విడిపోయినా సోషల్ మీడియాలోనే పెట్టాలి, నేను పెళ్లి చేసుకున్నా సోషల్ మీడియాలో పెట్టాలి, వాడిని ప్రశంసించాలన్నా సోషల్ మీడియాలోనే పెట్టాలి, చివరికి మా అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలన్నా నేను ఖచ్చితంగా ఇన్స్టాలోనే పోస్ట్ చేయాలి, లేదా వాట్సాప్ స్టేటస్ అన్నా పెట్టుకు చావాలి. అంతేగాని మా మమ్మీకి పొద్దున్న లేసి కళ్ళు మూసుకొని మమ్మీ హ్యాపీ మదర్స్ డే అంటే ఎవరికి తెలియదు. అందరూ పోస్టులు పెట్టారు, నువ్వేంట్రా పోస్ట్ పెట్టలా, నీకు మీ అమ్మ అంటే ప్రేమ లేదా అని 10 మంది నన్ను తిట్టాలి వచ్చి. కానీ వాళ్ళకి తెలియదు నేను ఎలా పెట్టాను ఏంటనేది. నువ్వు సోషల్ మీడియాలో పెడితేనే నీ విషెస్కి ఒక వాల్యూ, నువ్వు సోషల్ మీడియాలో పెడితేనే నీ ప్రశంసకు ఒక వాల్యూ, నువ్వు సోషల్ మీడియాలో పెడితేనే నీ స్పందనకు వాల్యూ. దానికి రాజమౌళి గారు దూరంగా ఉండొచ్చు, అవునా, ఎన్టీఆర్ గారు కూడా దూరంగా ఉండొచ్చు. వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి బాగా చేసేవరా, ఇంకా బాగుంటుంది, పార్ట్ కోసం ఎదురు చూస్తాను, వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉండొచ్చు కదా, అవునా? అంతే కదా. ఖచ్చితంగా ట్వీటే చేయాలి, ఖచ్చితంగా ఇన్స్టాలోనే పెట్టాలి, ఖచ్చితంగా ఫేస్బుక్లోనే పెట్టాలనే రూల్ ఉందా? వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. ఇవాళ రేపు ఎలా అయిందంటే అన్న తమ్ముళ్ళు హ్యాపీ బర్త్డేలు చెప్పుకోవాలన్నా ఖచ్చితంగా ఇన్స్టాలో అన్నని తమ్ముడు అన్న ట్యాగ్ చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఓ కేక్ బొమ్మ పెట్టి 4 స్మైలీలు, లేదంటే అది హ్యాపీ బర్త్డే విషెస్ కాదు అనే బదులు ఆయన స్పందించారో లేదో తెలియలేదు అంటే బాగుంటుంది. ఎవరికి తెలియదు ఆయన స్పందించారో లేదో, వీళ్ళందరూ ఆయన స్పందించలేదు. ఎవరికి స్పందించంటే నీకు చెప్పి స్పందించాలా, నీకు ఫోన్ చేసి స్పందించాలా? ఇదిగో బాబు నేను స్పందిస్తున్నాను, మీరు అందరు రెడీగా ఉండండి వార్తలు రాసుకోవడానికి స్పందిస్తాడా? అది ఇట్స్ అన్ ఎమోషన్ మూవీ అనేది. ఇప్పుడు ఎలా వాళ్ళిద్దరు కలిసి తీసిన సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళకి ఎలా ఎమోషన్స్ ఉంటాయో అలాంటిది ఇంకో ఎమోషన్ అది. అరే భలే నిలబెట్టుకున్నావు, చాలా బాగుంది, ఆ 2 షేడ్స్లో ఇలా ఉంది, ఆ యాక్టర్ ఎవరు బాగా చేశాడు, నీ పక్కన ఉండేవైనా, ఇలాంటివేవో మాట్లాడుకుంటారు. అవన్నీ చెప్పాలా అందరికీ, ఏం మాట్లాడుకున్నావు, ఏం చేసామనేది. అదే వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ అది. సరే కార్తికేయ అంటే వాడు పిల్లోడు కాబట్టి చెప్పాడు సోషల్ మీడియా అంతా. కార్తికేయ చెప్పాలి కాబట్టి చెప్పాడు. ఎందుకు? ఆయన ఇచ్చింది ఒక ఇన్ఫర్మేషన్. ఏమని? ఏంటది ఇన్ఫర్మేషన్? సెంటిమెంట్ బ్రేక్ చేశారని? నో ఎగ్జాక్ట్లీ. ఎప్పటి నుంచో రాజమౌళితో సినిమా తీస్తే నెక్స్ట్ హీరో సినిమా ఫ్లాపే అనేది ఒక ఐరన్ లెగ్ నానుడి జనాల్లో బాగా నానిపోయింది, అవునా? ఒరే మీరు అనుకునేది చాలా తప్పు, ఎప్పుడు ఏది ఎలా జరగాలి అలా జరుగుద్ది, కావాలంటే ఇదే ఎగ్జాంపుల్ చూడండి రా అని చెప్పి అందరికీ సమాధానం ఇచ్చాడు, అంటే ఒక సమాచారం ఇచ్చాడు. కానీ ఆయన ఎన్టీఆర్కి విష్ చేసింది పర్సనల్గా విష్ చేసుకుంటాడు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ విషెసే. ఓకే, కానీ ఇది అందరికి చెప్పాల్సింది. రాజమౌళి గారు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజమౌళి స్పందిస్తే ఏమంటారో చెప్పనా? ఇంకే సరే స్పందించలేదు అన్నావు కదా, ఇప్పుడు అదే రాజమౌళి ఇన్స్టాలో స్పందించాడు అనుకో. ఇప్పుడే దేవర చూశాను, మై డియర్ ఎన్టీఆర్ నువ్వు చాలా బాగా చేసావు, అద్భుతంగా నటించావు, అందరూ చాలా బాగా చేశారు, పాటలు చూస్తే ఉర్రూ తలూగించాయి, నేనైతే డ్యాన్స్ చేస్తూనే ఉండిపోయాను, అసలు అతుక్కుపోవాలనిపించింది స్క్రీన్కి, ఆల్ ది బెస్ట్, కొట్టాలగాలు బాగా తీశారు. ఓకే, ఇది ఒక ట్వీట్. ఎస్. ఇప్పుడు అది చెప్తే ఏమంటారంటే రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి దిక్కు లేదు దిమానా లేదు అనేది నిజమే కదా, అది పోగొట్టుకోవడానికి కావాలనే రాజమౌళి గారు ట్వీట్ చేశారా అంటారు. అనేవాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు. కానీ స్పందన అనేది వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళకి మాత్రమే పరిమితం. అందరికీ బహిరంగంగా ప్రదర్శించడానికి అదేం బహిరంగ లేఖ కాదు, ఓకేనా? బహిర్భూమి అంతకంటే కాదు చెప్పాలంటే. అది